బాబాయ్, ఆ పిల్లోడు ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాడే? అవునా? ఏ పిల్లోడు? వాడు మన పిల్లోడేరా, ఇంతియాజ్ కదా? అవునరా. అవును, ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్, అందుకే ఆ పిల్లోడు అంత టెన్షన్తో ఉన్నాడు. ఏ ఇంతు, ఇలా రా. చెప్పండి అన్న. ఏరా అలా కంగారు పడుతున్నావు? అన్న, రేపు రిజల్ట్స్ వస్తున్నాయన్న. మార్కులు తక్కువ వస్తే ఏమవుతుందో అని భయంగా ఉందన్న. ఒకసారి ఒక రైతు 2 విత్తనాలను నాటాడు. ఒకటి గులాబీ మొక్క, ఇంకొకటి ఎదురు మొక్క. కొద్ది రోజులకే గులాబీ మొక్క అందమైన పూలనిచ్చింది. కానీ ఎదురు మొక్క మాత్రం నెలలు గడిచినా బయటికే రాలేదు. కానీ రైతు మాత్రం నిరాశ పడకుండా దానికి నీళ్లు పూస్తూనే ఉన్నాడు. సడన్గా 5 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు మొలకెత్తడం స్టార్ట్ చేసింది. కేవలం 5 వారాల్లోనే 80 అడుగులు పెరిగింది. మరి ఆ 5 ఏళ్ళు ఆ మొక్క ఏం చేసిందో తెలుసా? తెలియదన్నా. లోపల తన వేర్లను గట్టిగా పాతుకుంది. చూడరా బాబు, 10వ తరగతి మార్కులు కేవలం ఒక మెట్కు మాత్రమే. నీ జీవితం కాదు. ఈ ఫలితాలు ఎలా ఉన్నా అవి నీ ప్రతిభను ఎప్పటికీ కలవలేవు. చూడరా, మార్కులు బాగా వస్తే సంతోషించు. ఒకవేళ అనుకున్నవి రాకపోయినా ఎదురు మొక్కలా నీ జ్ఞానాన్ని బలంగా పాతుకో. భవిష్యత్తులో నువ్వు కూడా ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతావు. అర్థమైందన్నయ్య. రిజల్ట్స్ని చూసి భయపడను, వాటిని ఒక అవకాశంగా చూస్తాను. నాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చారు, మీకు చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. చూడండి ఫ్రెండ్స్, 10th రిజల్ట్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. గెలుపు తలకెక్కకూడదు, ఓటమి గుండెకి తగలకూడదు. ఫలితం ఏదైనా అది నీ తదుపరి ప్రయాణానికి పాఠం మాత్రమే. గుర్తుపెట్టుకో.